హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చికెన్ పెప్పర్ ఫ్రై చేశాను. ఇది టేస్ట్ చేద్దాం ఫస్ట్ ఎలా వచ్చిందో. స్మెల్ అయితే చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్ కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. పెప్పర్ ఫ్రై కోసం మీకు చూపిస్తున్నట్టుగా స్పైసెస్ అన్నీ కూడా లైట్గా ప్యాన్ ఫ్రై చేసి పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత వీటిని లైట్గా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే దీని తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి కావాలంటే వేసుకోవచ్చు. జస్ట్ ఆనియన్ కూడా ఇవన్నీ కట్ చేసి వేస్తున్నాను. ఇక్కడ ఎండుమిర్చి చేస్తున్నాను నేను. ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత నేను చికెన్ ఆల్రెడీ క్లీన్ చేసి ఉప్పు కారం వేసి పక్కన పెట్టేసి ఉంచాను, అది వేస్తున్నాను. ఇక్కడ మనం కొంచెం హై ఫ్లేమ్లో కొంచెం లైట్గా ఫ్రై అయ్యే విధంగా చూసుకోవాలి. దాని తర్వాత కొంచెం వాటర్ అంతా బయటికి రావడానికి మూత పెడుతున్నాను. ఈ చికెన్ పెప్పర్ ఫ్రై అనేది రోటీతో కానీ రైస్తో కానీ చపాతీతో కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నేను ఈరోజు చపాతీతో తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇంకా ఫైనల్గా మన పెప్పర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా దించేసే ముందు ఇందులో కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర వేసి కొంచెం నిమ్మరసం కూడా వేసి దించేయవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.